ఎక్స్క్యూజ్ మీ, ఏంటమ్మా ఇది? 2 రోజులు గడువు అడిగారు, ఇచ్చాము. ఇచ్చిన గడువు ముగిసిపోయింది. ఇంకా మీరు ఇంట్లోనే ఉన్నారు ఖాళీ చేయకుండా. వెంటనే ఖాళీ చేయండి. ఇది మా ఆస్తి. అన్యాయంగా వాళ్ళు సొంతం చేసుకోవాలని చూస్తున్నారు. జనాలకి న్యాయం చేయాల్సిన మీరే అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తే ఎలా సార్? ఇవన్నీ మాట్లాడొద్దు. మీరు ఆల్రెడీ 2 రోజులు గడువు అడిగారు, ఇచ్చాము. బయలుదేరండి, ఖాళీ చేయాల్సిందే. ఏంటి సార్, కోర్టు ఆర్డర్లు రాగానే ఇల్లు తన పేరు మీద రాయించుకోగానే ఇల్లేదో తన సొంతమైనట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళ ఇంటిని మోసం చేసి తీసుకున్నారు. ఆ విషయం మీకు తెలీదా? తెలిసి కూడా ఇంకా ఎందుకు సార్ వాళ్ళనే సమర్థిస్తూ మాట్లాడుతున్నారు? ఇలా పదే పదే వచ్చి ఖాళీ చెయ్యాలనంటే ఖాళీ చేసే ప్రసక్తే లేదు. ఏం చేసుకుంటారో చేసుకోండి. నువ్వు ఉండరా మాధవ్, కామ్గా ఉండు. ఏంటి బాబా ఉండేది? వాళ్ళ ఇష్టానికి వాళ్ళు వచ్చేసి మన ఇంట్లో నుండి మనల్ని ఎప్పుడు బయటికి పంపిద్దామని చూస్తున్నారు. ఇంతకుముందు వాళ్ళు వచ్చేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళు రాకుండా ఇదిగో పోలీసుల్ని లాయర్ని పంపిస్తున్నారు. కోర్టు ఆర్డర్ ఆల్రెడీ వచ్చింది కాబట్టి మేము వస్తున్నాం. మా మాట కూడా మీరు విననప్పుడు పోలీసులు కలుగజేసుకోవాల్సి వస్తుంది. అది మీకు అర్థమవుతుందా? ఊరి వాళ్ళ సొమ్ముని వాళ్ళు బలవంతంగా లాక్కొని ఏం బాగుపడతారు? అలాంటి వాళ్ళకి కొమ్ము కాస్తున్నారు మీరు. మీకంటూ మనస్సాక్షి లేదా? ఇదే అన్యాయం మీకు జరిగితే మీరు ఇలాగే చూస్తూ ఊరుకుంటారా? అమ్మా, ఇప్పుడు అవన్నీ మాట్లాడుతూ కూర్చోడానికి మేము రాలేదు. కోర్టు ఆర్డర్ ఇచ్చింది, ఇల్లు ఖాళీ చేయమని ఎప్పుడో చెప్పాం. గడువు అడిగారు, ఇచ్చాం. మీరు ఈ విధంగా అడ్డం తిరుగుతూ మాట్లాడితే మేమేం చేయాలి? బలవంతంగా ఖాళీ చేయించడం తప్ప నేను చేయగలిగింది ఏంలేదు. ఏంటి సార్ ఇల్లు ఖాళీ చేయించేది? ఎలా ఖాళీ చేయిస్తారో నేను చూస్తాను. చూడండి, డాక్యుమెంట్స్ అన్నీ పక్కాగా వాళ్ళ పేరు మీద ఉన్నాయి. కోర్టు ఆర్డర్ ఉంది. మీరిల్లు ఖాళీ చేయలేదంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ అరెస్ట్ చేసి తీసుకెళ్లాల్సి వస్తుంది. అసలు మాకొకటి అర్థం కావట్లేదు సార్. తాకట్టు పెట్టింది మా బావగారు. అసలు ఈ ఇంటి మీద అధికారం ఉన్నది మా మహాలక్ష్మి వదనకి. ఆమె సంతకం పెట్టకుండా, మాధవ్ సంతకం పెట్టకుండా ఓన్లీ బావగారు ఒక్కరు సంతకం పెడితే ఇల్లు ఆమె సొంతం అవుతుందా? అలా ఎలా అవుతుంది సార్? సంతకాలు పెట్టలేదని ఎవరు చెప్పారు? డాక్యుమెంట్స్ అన్ని పక్కాగా ఉన్నాయి. అందరి సంతకాలు ఉన్నాయి. కావాలంటే ఇందులో ఉన్నాయి, చూసుకోండి. నేనెప్పుడు సంతకం పెట్టాను? వాళ్ళు మన ఆస్తి కాజేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఆస్తి కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళకి అన్ని సంతకాలు కావాలి, కానీ కొట్టేయాలనుకున్న వాళ్ళకి మన సంతకాలతో పనే ఉంది. మన సంతకాలు వాళ్లే పెట్టేస్తారు. రిజిస్టర్ గారి సంతకాలు కూడా వాళ్లే పెట్టేస్తారు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు మనం చేయగలిగింది ఏమీ లేదు వదినా. కోర్టు నోటీస్ వచ్చిన తర్వాత న్యాయస్థానాన్ని మనం గౌరవించాలి. మన ఆస్తిని కొట్టేయడానికి వాళ్ళ దారిలో వాళ్ళొచ్చారు. మన ఆస్తిని మనం కాపాడుకోవడానికి మనం వెళ్లే దారిలో మనం వెళ్దాం.
ఇప్పటికైతే ఇల్లు ఖాళీ చేయడం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు. అదేంటి భూమి, మనం సంతకాలు పెట్టకుండా వాళ్ళ ఇష్టానికి వాళ్ళు సంతకాలు పెట్టుకుని తీసుకొస్తే అయిపోతుందా? సిటీలో ఇప్పుడు ఇలాంటి విషయాలు చాలా మామూలు అయిపోయాయి. వాళ్ళని ఎదురించి మాట్లాడటం వల్ల మనం నేరస్తులు అవడం తప్ప జరిగేదేమీ ఉండదు. ముందు ఇల్లు ఖాళీ చేద్దాం, తర్వాత మన ఇంటిని ఎలా దక్కించుకోవాలి అనేది ఆలోచిద్దాం. సరే సార్, మాకొక్క రోజు టైం ఇవ్వండి. ఖచ్చితంగా వేరే ఇల్లు చూసుకొని ఖాళీ చేస్తాం. ఎన్నిసార్లు చెప్తారండి మాట? మేము టైం ఇచ్చిన తర్వాత 2 రోజులు అడిగారు, ఇచ్చాం కదా. ఇదంతా కుదరదు, ముందు మీరు ఇల్లు ఖాళీ చేయాల్సిందే. చూడండి బాబు, ఇంత పెద్ద సిటీలో గబాల్ని ఇల్లు ఖాళీ చేయాలంటే మేమంతా ఎక్కడికి వెళ్ళి ఉండాలి? రోడ్డు మీద ఉండమంటారా? ఒక్కరోజు సమయం అడుగుతున్నాం కదా, రేపు మీరు అడగాల్సిన అవసరం లేదు, మేమే ఖాళీ చేస్తాం. ఈ ఒక్కరోజు గడువు ఇవ్వండి. ఇలా రోజులు గడుపుకుంటూ పోతే రేపు రుద్రాని వాళ్ళు కోర్టులో పిటిషన్ పెట్టారంటే జడ్జి గారి దగ్గర నేను చివాట్లు తినాల్సి వస్తుంది. అది మీకు అర్థం కావడం లేదు. మీకు ఏమైనా ఉంటే మీరు చూసుకోండి. న్యాయపరంగా మాకు అప్పగించిన పనిని మేము చేయడానికి వచ్చాం, అది మమ్మల్ని చేయనివ్వండి. సరే సార్, ఇదే చివరి రిక్వెస్ట్. ఈ ఒక్కరోజు ఆగండి. ఖచ్చితంగా వేరే ఇల్లు చూసుకుని ఇల్లు ఖాళీ చేస్తాను సార్. సరే, ఒక్క అవకాశం ఇచ్చాం, ఇదే చివరి అవకాశం. రేపు మేము ఉదయం వచ్చేసరికి మీరంతటా మీరే వెళ్ళిపోవాలి. మీ అందరికీ గౌరవంగా ఉంటుంది. లేదు అంటే మీకు సంబంధించిన వస్తువులు బయటపడేసి ఇంటిని ఆక్యుపై చేసుకోవాల్సి వస్తుంది. తర్వాత మీ ఇష్టం. ఇక మీరు చేయగలిగింది ఏమీ లేదు, ఖాళీ చేయడం తప్ప. సాయంకాలం లోపు ఏదో ఒక ఇల్లు చూసుకుని త్వరగా మీరు వెళ్ళిపోండి. రేపు మళ్ళీ మేము వచ్చే వరకు మీరు ఇంట్లో ఉంటే మాత్రం మేము తీసుకోవాల్సిన చర్యలు మేము తీసుకోవాల్సి వస్తుంది. తర్వాత మీ ఇష్టం. పదన్ లాయర్ గారు, డాక్యుమెంట్స్ ఇవ్వండి.